హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. చాలామంది సేవింగ్స్ చేయాలని స్టార్ట్ చేస్తారు. ఒక వాళ్ళ శక్తి మేరకు 2000, 3000, 4000 అనేది సేవ్ చేస్తారు. కానీ నెల చివరి వచ్చేసరికి ఆ డబ్బుని ఏదో ఒక అవసరం వచ్చేసి వాడేస్తుంటారు. దాంతో ఇంకా సేవ్ చేయలేకపోతుంటారు. ప్రతిసారి స్టార్ట్ చేస్తారు, మిడిల్లోనే ఇది ఏదో ఒక అవసరం వచ్చేస్తుంది, దాన్ని వాడేస్తుంటారు, అయిపోతుంటుంది. మరి భవిష్యత్తుకి సేవింగ్స్ మేము ఎలా చేయాలి ఇలా అవుతుంటే అని అనేవారి కోసం అయితే ఇది మంచి యూస్ఫుల్ వీడియో అండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో టిప్స్కి వచ్చినట్లయితే మొదటిదండి, మనము మన అమౌంట్ని అనేది వచ్చేసి హ్యాండ్ బ్యాగులలో ఉంచకూడదు, అలాగే పోపు డబ్బాలలో ఉంచకూడదు. ఇట్లా పోపు డబ్బాలలో, హ్యాండ్ బ్యాగులలో, బట్టల కింద షెల్ఫ్లలో అలా పెడుతూ ఉండేవారు మన పూర్వపతి కొంతమంది. కానీ అలా పెట్టడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు ఏదో ఒక అవసరం వచ్చిందనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఆయనే ఉన్నారు, ఏదైనా అమౌంట్ డ్రా చేసుకొని రాలేదు, ఇప్పుడు సడన్గా అమౌంట్ కావాలి అని అనుకుంటూ ఉన్నాడు అనుకోండి, నేనేం చేస్తాను, అయ్యో పాపం ఇప్పుడు క్యాష్ లేదంటున్నారు, ఇప్పుడు వెళ్ళి తీసుకొని రాలేకపోతున్నారు అని చెప్పి నాకు వెంటనే అమౌంట్ గుర్తొచ్చేసి నా దగ్గర ఉందిలేండి ఇస్తానని చెప్పి ఇచ్చేస్తాను. లేదు ఇంకోసారి ఏం చేస్తాను, హ్యాండ్ బ్యాగ్స్లో పెడతాను. ఇంకా అలానే పెట్టేసి మేము ఎప్పుడైనా టౌన్కి వెళ్తూ ఉంటాం కదా, టౌన్కి వెళ్తున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ అట్నే పట్టేసుకుని వెళ్తాను, దాంట్లో అమౌంట్ ఉంటుంది కదా వాడేసుకుంటూ ఉంటాను. సో దానివల్ల సేవింగ్స్ చేయలేకపోతాను. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా కూరగాయలు కానీ బయటకి ఏవైనా కొనడానికి వచ్చాయనుకోండి, అప్పుడు మా వారు లేరు ఇంట్లో క్యాష్ లేదనుకోండి, ఆ అమౌంట్ ఉంది కదా ఇంట్లో పోపు డబ్బాలో ఉంది కదా అని చెప్పేసి ఆ అమౌంట్ తీసేసి వాడేస్తుంటాను. సో దీనివల్ల నేననేది నెల చివరి వచ్చేసరికి ఏమీ సేవ్ చేయలేకపోతున్నానండి. సో మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే కనుక, ఎప్పుడూ మనీని మన పోపు డబ్బాలో కానీ, ఈ డబ్బాలు ఇక్కడ బట్టల కింద కానీ, హ్యాండ్ బ్యాగ్స్లలో ఉంచకూడదండి. ఒకటి హుండీ పద్ధతి ఫాలో అయిన బెనిఫిట్ ఏంటంటే, మన పూర్వకాలం పద్ధతుల నుంచి హుండీ అనేది వాడేవారు. ఎందుకంటే వెంటనే అవసరం వచ్చిన హుండీలోంచి తీయలేం కదా. నేను చెప్పాను కదా ఇందాక, మా వారు లేనప్పుడు ఏదైనా కొనాలన్నాను అనుకోండి, అప్పుడు హుండీలో అమౌంట్ వేసా అంటే అది పగలగొడితేనే కాదు, మట్టి హుండీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇంకా అది పగలగొడితే కానీ మనం తీసుకోలేము. కాబట్టి అప్పుడు ఆగిపోతాను నేను. చిన్న చిన్న వాటికి తీయను, ఇంకా ఎంతో ప్రాణం మీదకి వస్తే కానీ అప్పుడు ఉండి పగలగొట్టి తీయను. అలాంటప్పుడు ఉండి పద్ధతి బెనిఫిట్ అండి. అలా కూడా కాదు, ఉండి కూడా వద్దనుకుంటే కనుక బ్యాంకులోనే ఉంచండి తీయకుండా అమౌంట్ని. లేదు అలా కూడా కాదంటే, మీ శాలరీ అకౌంట్ కాకోకుండా సేవింగ్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి, ఆ సేవింగ్స్ అకౌంట్కి మీరు క్రెడిట్ కార్డు కానీ, ఏటీఎం కార్డు కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏది లేకుండా చూసుకోండి. అప్పుడు మీరు సేవ్ చేయాలనుకున్న అమౌంట్ని ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ పెట్టండి ఆ అకౌంట్కి. సో దాంతో అమౌంట్ అంతా మనకి ఎంత సేవ్ చేయాలనుకుంటున్నామో సేవ్ అవుతుంది. ఇంకా మనకి క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు లేకపోవడం వల్ల మనం యూజ్ చేయము. ఇంకా ఏదో మనకి తప్పదు, ఇంకా ఆ డబ్బు లేకపోతే మనం బ్రతకలేము అన్నప్పుడే మనం బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటాము. సో దానివల్ల ఖచ్చితంగా సేవ్ అవుతుంది. అలా కూడా కాదంటే కనుక మీరు ఆర్డీ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏదో ఒకటి చేయండి. లేకపోతే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే సుకన్య సమృద్ధి యోజన చేయండి. ప్రతి నెల మీరు సేవ్ చేయాలన్న అమౌంట్ని దాంట్లో కట్టేసేయండి. ఇంకా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే పీపీఎఫ్ కానీ, ఆర్డీ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏదో ఒకటి సేవ్ చేసినట్లయితే మనం సేవ్ చేయాలన్న అమౌంట్కి కొంత మదుపు కూడా వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇలా అయితే ఈ పద్ధతిలో మీరు అనేది ఒక అమౌంట్ని సేవ్ చేయొచ్చండి. అలాగే ఏంటంటే, రెండవదండి, హ్యాండ్ బ్యాగులలో అమౌంట్ అనేది ఎప్పుడు నిండుకోకూడదండి. మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఎప్పుడు నిండుకోకూడదు. అలాగే మనము ఎక్కడైతే అమౌంట్ను పెడతామో అదనేది ఎప్పుడు ఖాళీగా ఉండకూడదండి. దాంట్లో ఎంతో కొంత ₹1 అయినా ఉండాలి. మనము బీరువాలో కానీ అలా మనీని సేవ్ చేస్తుంటాం కదా, బీరువాలో కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా మనం ఎంత అమౌంట్ తీసేయద్దండి. అందులో ఎంతో కొంత అట్లీస్ట్ ఏమీ లేదన్నప్పుడు ₹1 అయినా పెట్టైనా మనము అందులో పెట్టవలసి ఉంటుంది. మూడవది వచ్చేసి, చాలామంది కాయిన్స్ అండి బయటికి వెళ్తుంటారు కదా, బయటికి వెళ్ళేసి వచ్చేసి ఆ కాయిన్స్ని ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. నేనేం చేస్తాను, ఆ కాయిన్స్ని ఇలా ఏమన్నా
ఒక బ్యాగ్ పెట్టేసుకున్నానండి. ఇలా కాయిన్స్‌కి అన్నిటికి బ్యాగు గానీ, ఏదో కప్పు గానీ ఇలా పెడుతుంటాను. అలా దాంట్లో పెడతాను. ఇంకా అది ఉందని చెప్పి నేను మర్చిపోతాను. ఈ చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఆ చేంజ్ ఉంది కదా అని మర్చిపోయి దాన్ని ఒక 2 నెలల వరకు, 3 నెలల వరకు అలానే పెడతాను. అలా పెట్టి నెల చివర వచ్చిన తర్వాత ఏదన్నా కరెంట్ బిల్లు కట్టాలన్నా లేదా గ్యాస్‌కి గాని ఎలాగో ఈజీగా 200, 300 అవుతుంది చిల్లర గూడా. దాన్ని ఏదో ఒక దానికి ఇలా ఒక అవసరానికైతే వాడుకుంటానండి. ఎందుకంటే చిల్లరని మనం చెప్పి తక్కువని ఎక్కడో ఒక చోట గూళ్ళు ఉంటాయి గదా! ఇంట్లో గూట్లో వేయడమో లేకపోతే ఆడ ఈడ పెడుతుంటాము. అలా కాకోకుండా ఇలా ఏదైనా బ్యాగ్ పెట్టేసుకొని బ్యాగ్‌లో గనక మనం సేవ్ చేసుకున్నట్టయితే మంత్ ఎండ్ గానీ 2 మంత్స్‌కి గానీ ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఆ చిల్లరతో ఏదో ఒకటి పని అయితే తీరుతుందండి. ఇది రెండో ఒక సేవింగ్ ఛాలెంజ్ అండి. అలాగే పిల్లలు ఊరికెళ్ళినప్పుడు గానీ, ఎక్కడికన్నా మనం అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఊరికెళ్ళిన, నానమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు గానీ, పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు పిల్లలకి కొంత అమౌంట్ ఇస్తుంటారు. ఎంతో కొంత. ఒక 200, 500, 1000 ఎంతో కొంత ఇచ్చినప్పుడు అది పిల్లలకి దాని వాల్యూ చిన్న పిల్లలైతే వాళ్ళకేం తెలుసు దాని గురించి ఏం తెలియదు. మనం తీసుకున్నామని పిల్లలకిస్తే వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు మనకిస్తారు. మనకిస్తే మనం ఏం చేస్తాము అది బ్యాగ్‌లోనో, పర్సులోనో పెట్టేసుకొని దాన్ని వాడేసుకుంటే అది అట్లే అయిపోతుంది పిల్లలకి. నేనేం చేస్తాను అలా ఇచ్చిన అమౌంట్‌ని వాళ్ళకి ఒక సెపరేట్ ఏదైనా బ్యాగ్ పెట్టేసి కానీ హుండీ పెట్టేసి ఆ హుండీలో వేసేయండి అని చెప్తాను. కావాలంటే మీకు ఏదైనా తీపిస్తాను ఒక రూ. 5, రూ. 10కి తీపిచ్చేసి రిమైనింగ్ అమౌంట్ దీంట్లో పెట్టేసుకోండి అని చెప్తే మా పిల్లలు వింటారండి. చిన్న పిల్లలు కదా వాళ్ళకి మనీ గురించి ఇంకా ఏం తెలీదు కదా. సో వాళ్ళు వేయమని చెప్తే వేస్తారు. సో ఆ అమౌంట్ అంతా అయిన ఏదైనా కొంచెం పెద్ద అమౌంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక వస్తువు కావాలన్నది తీపిస్తానండి. దానివల్ల వాళ్ళ నానమ్మ, తాతయ్యలు ఇచ్చిన అమౌంట్‌కి ఒక వస్తువు కొన్నట్లు ఉంటుంది. అది వేస్ట్‌గా అవ్వదు. అలా కాకోకుండా మనమే తీసేసుకొని వాడేసినామంటే అది కూడా కలిసిపోతుంది మనము పెట్టే ఖర్చులలో. ఇదొక టిప్ గనుక మీరు ఫాలో అయినట్లయితే సర్టెన్ అమౌంట్ అనేది మీరు అనేది సేవ్ చేయొచ్చండి. ఇంకొకటొచ్చేసి నేనేం చేస్తానంటే గనక చీటీ కట్టుకుంటున్నానండి. మా స్కూల్ దగ్గర కాకుండా నా స్కూల్ దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ సరౌండింగ్స్‌లో నా చుట్టుపక్కల ఉండేవాళ్ళము. ఒక 10 మందిని కలిసి మేము ఒక చిట్టి పాట వేసుకున్నాం. ఈ చిట్టి అనేది ఏమి ఇంట్రెస్ట్ అయితే ఏమి వస్తుందని చెప్పను కానీ ఏంటంటే మనము ఇలా సేవ్ చేయలేం. ఇంట్లో పెడితే గనక మనం 10 నెలలకి నాది ఇప్పుడు నువ్వు నెల రూ. 1000 సేవ్ చేసినా 10 నెలలకే 10 నెలలు సేవ్ చేస్తే ఏమవుతుంది 10,000 అవుతుంది. సో ఆ 10,000 అయ్యేంత లోపు నేనే చెప్తున్నా కదా నువ్వు వెయిట్ చేయాలి. అలా కాకోకుండా ఇలా 10 మంది కలిసి నెలకు రూ. 1000 కనుక పెట్టుకున్నారనుకోండి. సపోజ్ 10 మంది ఈ పేర్లు చీటీ రాసేసి ఒక చీటీ నేమ్ పిక్ చేసామనుకోండి. ఆ నేమ్ అయితే ఎవరికి వచ్చిందో ఆ నెల మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాం. అప్పుడు వాళ్ళకి 10,000 అవుతుంది. వాళ్ళు ఒకేసారి 10,000 వస్తే కనుక ఏం చేస్తారు ఏదో ఒక అవసరము ఇంట్లో ఖర్చులకైతే కాదండి నేను చెప్పేది. ఇది మనకు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే మన అవసరాలకి మనకి పిల్లల కోసం ఫ్యూచర్కి ఏదైనా బ్యాంకులో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఆర్డీ కానీ కట్టచ్చు. అలాగే అలా కాకోకుండా ఇంట్లో ఫ్రిడ్జ్ కొనడానికి, కూలర్ కొనడానికి, ఏసీ కొనడానికి అయితే కాదండి. ఇది వచ్చేసి మనం సేవ్ చేయాలనుకున్న అమౌంట్ మనం నెలకు 1000 సేవ్ చేస్తే 10 నెలలు వెయిట్ చేయాలి 10,000 అవ్వడానికి. అదే ఇలా కట్టామనుకోండి ఒకవేళ నీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేసుకొని ఈ వంతు నేను తీసుకుంటాను నాకు అవసరం ఉంది అని చెప్పేసి తీసుకోవచ్చు. ఒకేసారి 10,000 వస్తుంది కాబట్టి మనము మన అవసరాన్ని ఏదైనా ఉన్నా కూడా లేకపోతే ఎవరికైనా బాకీ ఉన్నామో అది ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు వీళ్ళని అడిగి ఈసారి నేను తీసుకుంటాను నాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే ఒక్కొక్కసారి ఒప్పుకుంటారు కొంతమంది. లేదు రూల్స్ ప్రకారం అన్నప్పుడు ఎవరి పేరు వస్తే వాళ్ళు తీసేసుకొని ప్రతి నెల అలా 10 నెలలు ఇట్లా గడుస్తుందండి. ఒక్కొక్క నెల 10,000 అట్లా 10 మందికి 10 నెలలు గడుస్తుంది. నేనైతే 2,000 కడతానండి. 2,000 కడితే ఇది 10 నెలలు. ఇంకా నా పేరు అయితే రాలేదని చెప్పాను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో. ఇంకా అది స్టిల్ రాలేదు. ఇంకొక 2, 3 పెండింగ్ ఉన్నాయండి. ఆ 2, 3లో రావచ్చు లేకపోతే చివరైనా రావచ్చు. 20,000 వస్తుంది. సో ఈ పద్ధతులు కనుక మీరు లేడీస్ అయితే కనుక ఈ పద్ధతి ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ పద్ధతిలో చేర్చుకున్న 10 మంది జాయిన్ అయిన 10 మంది ఎవరికైతే కష్టం లేకుండా ఉంటుందో వాళ్ళు కడితేనే బెనిఫిట్ అండి. ఎందుకంటే కొంతమంది స్టార్ట్ చేసి 1 మంత్ 2 మంత్స్ కడతారు. తర్వాత 3rd మంత్ నాకు కష్టంగా ఉంది నేను కట్టలేకపోతున్నాను అంటారు.
సో అలా కాకోకుండా ఎవరమైతే మేము వేయగలుగుతాము అనేవారైతే గనక ఈ పద్ధతి గనక ఫాలో అయినట్లయితే చాలా అంటే మీరు అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చండి. అలాగే ఇంట్లో ఉన్న పదులు అండి, చాలామంది ఇది 10 రూపాయలే కదా, ఇది 20 కదా, 30 కదా అంటుంటారు. 100 రూపాయలు కావాలంటే 10 పదులు కలిస్తేనే 100 రూపాయలు అవుతుంది కదా. ఆ 100 దేనికో ఒక దానికి అవసరం వస్తుంది కదా అని నా అభిప్రాయం అండి. అలాగే చిల్లరని కూడా మీరు ఎప్పుడూ తక్కువగా తీసేయకండి. ఎందుకంటే చిల్లర కూడా చాలా టైమ్స్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఒక చిల్లర కోసం 100 రూపాయలు, 2 రూపాయల చిల్లర కోసం 100 రూపాయలు మార్చాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కూరగాయలకు కానీ బయటికి వెళ్ళినప్పుడు 502 రూపాయలు, 503 అట్లా అయిందనుకోండి, 500 నోటు ఇస్తాము. 3 రూపాయలు లేనప్పుడు ఏం చేస్తాము, 100 రూపాయల నోటో 500 నోటో ఇస్తాము. అదే కనుక మన దగ్గర ఈ చిల్లర అనేది ఉంటే కనుక ఆ చిల్లరని తీసిస్తే 500 నోటు వాడకుండా ఉంటే కనుక అది ఎక్కడో చోట పెట్టుకోవచ్చు. అలా కాకోకుండా మనము 500ని మార్చేసామనుకోండి, ఆ 2 రూపీస్ 3 రూపీస్ చేంజ్ కోసం 500ని మారుస్తే ఏమవుతుంది, అది అట్లా ఒక 10 ఇట్లా ఒక 10 ఇంకా ఖర్చు పెట్టేస్తాము. అలా ఇట్లా చిల్లర కూడా పెట్టుకున్నా కూడా అప్పుడప్పుడు అవసరాలకు పనికొస్తుంది. లేకపోతే మినరల్ వాటర్ కొంటుంటారు కదా, మినరల్ వాటర్ కొన్నప్పుడు 7 రూపాయలు 5 రూపాయలు అట్లా ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం నోట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చిల్లర లేదు రేపు తీసుకో అంటారు. రేపు ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోతుంటారు, ఒక్కొక్కసారి మనము మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలా చిల్లర పెట్టుకున్నా కూడా అలాంటి దాంట్లోకి ఉపయోగపడుతుంది. అలాగే బయట విలేజెస్లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, బంకులు అంటారు. బంకులు పెట్టుకునే వాళ్ళు కూడా మనం పెద్ద పెద్ద నోట్స్ తీసుకెళ్తే వాళ్ళ దగ్గర చేంజ్ ఎక్కువగా ఉండదండి. చేంజ్ ఎక్కువగా ఉండనప్పుడు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ పదులు కానీ 100లు కానీ ఈ చిల్లర అనేది ఉంటే అలాంటి బంకుల్లో కూడా మనము ఈజీగా చిల్లర ఇచ్చి కొనుక్కోవచ్చు. లేదంటే మనము 500 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈరోజు చిల్లర లేదు ఇంకేదైనా వస్తువు తీసుకో అంటారు. ఒక్కొక్కసారి చిల్లర లేకపోతే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకో అలా కూడా అంటుంటారు. ఇలాంటి మీరు చిన్న చిన్న టిప్స్ అండి, ఇవేం పెద్ద పెద్ద మేము పెద్ద పెద్ద టిప్సా, ఇవేమన్నా ఇవి టిప్సా అని కొందరు అనుకోవచ్చు. అంటే ఇలాంటి టిప్సే అండి, తెలియక మనం చాలా అంటే చాలా అమౌంట్ వేస్ట్ చేస్తాం. ఏమనుకుంటాం, ఈడ 10 రూపాయలే కదా, ఇది 5 రూపాయలే కదా, ఇది 2 రూపాయలే కదా అనుకుంటాం. ఈ 5, 2, 3లే అండి మనకి ఎక్కువ ఖర్చులు అయ్యేది. నెల చివర చూసుకుంటే కనుక మనము ఒకసారి మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్నట్లయితే చూసుకుంటే కనుక ట్రాన్సాక్షన్స్ ఈ 10లు 20లు 30లే మనకు ఎక్కువ అయి ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్నవి చేంజ్లు ఇలా పెట్టుకొని 10లు 20లు 30లు పెట్టుకుంటే కనుక మనకి అమౌంట్ అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. కానీ చాలామంది వీటిని తక్కువగా వేస్తుంటారు. ఏం సేవ్ చేస్తావులే, 10 రూపాయలే కదా, 2 రూపాయలే కదా, ఏమో కోటీశ్వర్లు అవుతావా 10 రూపాయలతో 2 రూపాయలతో అంటారు. అంటే ఏదో ఒక్కసారి అయితే 10 రూపాయలు 2 రూపాయలు ఒకటే అండి, కానీ ప్రతిసారి అంటే కష్టం కదా. ఈవెన్ బస్సులో డైలీ ప్రయాణం చేసే వాళ్ళకు కూడా ఈ 10లు కానీ 20లు 30లు ఇలాంటి చిల్లర అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళ దగ్గర కూడా కండక్టర్స్ దగ్గర కూడా చిల్లర ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, రాసి ఇవ్వడం కానీ వెళ్ళేటప్పుడు తీసుకో అంటారు. మన హడావిడిలో స్కూల్ టైం అవుతుందనో లేదా ఆఫీస్ టైం అవుతుందో అని చెప్పి హడావిడిలో దిగేసి మర్చిపోతాం ఒక్కొక్కసారి. దాంతో మనం అది లాస్ అయినట్టే కదా. లేకపోతే ఒక్కోసారి ఏం చేస్తారు, 2-3 కలిపి ఇస్తారు. మీరు తీసుకోండి అని బస్సు దిగేటప్పుడు మీరు చూసింటారు. నేను చాలా ఇలాంటివి చూశానండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కండక్టర్ల దగ్గర చేంజ్ ఉండదు. ప్రతి ఒక్కరూ వాళ్ళకి నోట్స్ ఇస్తుంటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెస్తారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, 2-3 కలిపి మీ 3 తీసుకోండి అని నోట్లు ఇస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం, బయట అక్కడ షాప్ దిగిన తర్వాత ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చేంజ్ లేదు, ఏదో ఒక వస్తువు కొంటేనే మనకి వాళ్ళు చేంజ్ అనేది ఇస్తారు. సో తప్పకుండా మనం అప్పుడు ఏం చేయాలి, చచ్చినట్టు ఏదో ఒక వస్తువు కొంటే అప్పుడు చేంజ్ వస్తే అప్పుడు 3 పంచుకోవాల్సింది వస్తుంది. అలా కాకోకుండా ఉండాలంటే మన దగ్గర ఇలాంటి నోట్స్ చిల్లర పెట్టుకుంటే కనుక మనకి అలాంటి ప్రాబ్లం అనేది రాదు. దానివల్ల కూడా మనం నాకు తెలిసిన వారైతే ఒక బస్సులో ఇట్లే అండి ప్రయాణం చేస్తూ చేంజ్ లేక 500 ఎంతో ఇచ్చారు. అది తక్కువ టికెటే, అంటే ఎంతో 20 రూపీస్ 30 సంథింగ్. ఆయన మొత్తము తర్వాత ఇస్తాను దిగిన తర్వాత అని ఆయన చెప్పాడు. ఈ పర్సన్ హడావిడిలో దిగేటప్పుడు తీసుకోవడం మర్చిపోయాడు. సో దాంతో అతను ఎంత లాస్ అయ్యి చెప్పండి. ఊరికే చూడు, అతను చేసిన 20 రూపాయల ప్రయాణానికి 20-30 రూపాయల ప్రయాణానికి 400 చిల్లర దాకా వేస్ట్ చేశాడు. సో అలా కాకుండా అదే చిల్లర పెట్టుకొని వెళ్ళింటే కనుక
మనకి అంత అమౌంట్ లాస్ అవ్వము. ప్రతిసారి ఇలా జరుగుతుందనే చెప్పను. ఒక్కొక్కసారి మనం హడావిడిలో, టెన్షన్‌లో ఏదో బిజీ టైంలో మనము ఇలా మర్చిపోతూ ఉంటాము. ఇలా గనక ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ గానీ చేయకోకుండా ఉంటే మనము చాలా అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతామండి. చూడ్డానికి ఇవన్నీ చిన్న చిన్నగానే అనిపిస్తాయి. కానీ ఈ చిన్న చిన్నవి మనం చేసే పెద్ద పెద్ద పొరపాట్లండి. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడతాయనే భావిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఇది ఇంకొక 10 మందికి తప్పకుండా యూజ్‌ఫుల్ అంటే కనిపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పొదుపు చేయలేకపోతున్నాము, ఏడ చేస్తున్నాము మేము, చేసేలో ఏదో ఒక అవసరమో ఆడికాడికి అన్నట్లయితే గనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంతో కొంత సేవ్ అయితే చేయగలుగుతారు. అలాగే వాళ్ళు చేస్తున్న ఏవైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకుంటారండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్‌తో కలుద్దాం. బాయ్ బాయ్.